ఏదున్నా మనము కొంచెం క్రమశిక్షణగా పార్టీ మన పద్ధతులు చెప్పింది కాబట్టి ఆ పార్టీ పద్ధతులుగా మనము చేయాలి. గంట 2 గంటలు లేటుగా కూడా మన కార్యకర్తలు రావద్దు. ఏదున్నా మనము పార్టీ సిద్ధాంతం అయితే ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ లేట్ చేసుకుంటాం. మనం కాన్ఫరెన్స్ చేసుకుంటాం, మన మీటింగ్ కానీ ఏదైనా కానీ అటెండ్ కావాలి. సార్ మొన్న కరీంనగర్ మీటింగ్ పెడితే ఈ క్లాస్ కూడా కష్టంగా భద్రాడి కూడా ఈ క్లాస్ మనకు పెట్టించింది. ఎందుకోసం విశ్వాసం తండ్రి. ఎందుకంటే సార్ భద్రాడి సార్ ఏ టైంలో ఒకరోజు టైం తీసుకొని మనం క్లాస్ పెట్టాలని చెప్పాను. ఎందుకోసం మనం పనులు ముందు ఉన్నాయి కాబట్టి సిద్ధాంతంతో మనం నడవాలని చెప్పి మనకు కాదు. ఇంకా ఫోటోలు తీయండి సార్, ప్రెస్ ఫోటో ఇంకా ఎన్నుకుంటారా, ఎన్నుకోవాలి ఉంటారా సరిపోతుందా? సరే మనం మాట్లాడండి సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక ప్రతిష్టాత్మకమైన గత వేల సంవత్సరాల నుంచి కూడా శ్రీరాముడు అంటే ఒక మంచి పరిపాలన చేసిన వాడు, మాట తప్పని వాడు, అందరికీ రక్షణ ఉండేవాడు అనేటువంటి నానుడి మన హిందూ సంప్రదాయాలు కొనసాగుతున్నాడు. అయోధ్యలోనే రాముడు పలా చోటే పుట్టాడని చెప్పేసి అప్పుడు బాబరీ మస్జిద్ కూలగొట్టడం, కరసేవకుల పేరుతో గద్దగులు జరిపాయి. రాముని మందిరం కట్టినారు. రాముని మందిరంలో దొంగలు పట్టారంటే ఎట్లా పట్టారు? అందులో నరేంద్ర మోడీ నోరు తెప్పితే చెప్తాడు, బీజేపీ నాయకులు అని చెప్తారు, డబల్ ఇంజిన్ సర్కార్ అంటారు. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ముఖ్యమంత్రి. మరి అటువంటప్పుడు అక్కడ కూడా రామ జన్మ భూమి తీర్చ క్షేత్రం, ఆ దాంతో ట్రస్ట్, ఆ ట్రస్ట్ ఏర్పడేది. ఆ ట్రస్టులో ప్రధాన పాత్రలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చూస్తున్నా కానీ 70 సార్లు చోరీ జరిగింది, దొంగతనం జరిగిందని చెప్పి సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇట్లా జరుగుతాయి. అంటే ఏం చేసినట్టు? ట్రస్ట్ ఏం చేసినట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్టు? అధికారులు ఏం చేసినట్టు? నిఘా విభాగాలు ఏం చేసినట్టు? మరి ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చేసినట్టు? మరి బీజేపీ కేంద్రం, బీజేపీ రాష్ట్రం, మరి ఈ రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. బాగా అభివృద్ధి అవుతుంది. ఇదేనా? రాముడికే ఆయన వచ్చిన డబ్బులకి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఆ ఉండిలో డబ్బులు ఇస్తాం లేదా చందాలు ఇస్తాం. అటువంటి వాటికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది తలదించుకోవాలి. ఇలా సిట్తో విచారణ జరిపించాలి. సిట్ కాదు, ఇది జ్యుడిషియరీ విచారణ జరిపించాలి, న్యాయ విచారణ జరిపించింది తప్ప వాస్తవాలు బయటకు రావని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ డిమాండ్ చేస్తుంది. తక్షణమే మరి నరేంద్ర మోడీ స్పందించాలా. అప్పుడు ఎట్లయితే దీని మీద స్పందించిందో మరి ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ అందరూ కూడా స్పందించి దీనిపైన సీరియస్గా మరి తప్పనిసరిగా న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ద్వారా, అప్పుడు సుప్రీంకోర్టు చేయబట్టే ఆ జడ్జిమెంట్ తోటే ఆడ రామ మందిరం అయింది. ఇప్పుడు ఇవాళ కూడా దానితోటే విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవ పాయింట్ ఏంటంటే ఇవాళ సర్ పేరుతో ఇవాళ మొత్తం ఓవరాల్గా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ఇలా జరుగుతాయి. దీనికి అనేక నిబంధనలు పెట్టినారు. బిఎల్ఓలు అంటే ఎవరైతే ఆ బ్లాక్ లెవెల్ ఆఫీసర్లో వాళ్ళు వెళ్ళి పత్రాలు రాయడం, నింపుకోవడం చేయడం, ఇప్పటికి కూడా దానిపైన ఒక క్లారిటీ లేనప్పుడు దొంగోట్లు తీసే పేరుతో ఉన్నోట్లు తీసే పరిస్థితి. అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లను తీయాలనేటువంటి దుస్థితి ఇవాళ దాపించిందనేది అర్థమవుతా ఉంది. అలాంటి పరిస్థితి జరిగితే సహించలేదు. అయితే సిపిఐ కార్యకర్తలు కానీ, వామపక్ష కార్యకర్తలు కానీ, లేదా కాంగ్రెస్ కానీ, లౌకిక శక్తులన్నీ కూడా ఇలా అప్రమత్తంగా ఉండాలి. సర్లో జరుగుతున్నటువంటి ఈ జనాభా లెక్కల సేకరణలో మరి అతి జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పటికి ఏమరపాటు కూడా నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా మరి అధికారులు ఎవరైతే నమోదు అధికారులు వస్తారో వాళ్ళ ద్వారా కరెక్ట్ చేయించుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇంకా మిగతా విషయాలకు సంబంధించి చూస్తే ఇవాళ నరేంద్ర మోడీ పూర్తిగా మరి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు. ఒకవైపున కార్మిక వ్యతిరేక విధానాలు, రెండో వైపున మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని తీసేసి
దాని స్థానంలో బీపీ రామ్జీ పథకం పెట్టినాడు. పథకం మార్చింది. గాంధీ మీద ఇష్టం లేకపోవచ్చు బీజేపీ వాళ్ళకు, ఎందుకంటే నాథరాం గాడ్సేనే గాంధీ చెప్పినాడు ఆర్ఎస్ఎస్ అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ప్రజలందరికీ ఇష్టం ఉంది. మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి త్యాగం చేసినారు. ఆయన ఒంటికి గుడ్డలు లేకుండా కూడా ఆయన త్యాగం చేసినటువంటి ఒక నిరాడంబరుడు, ఒక నిబద్ధతతో ఆయన స్వాతంత్ర ఉద్యోగంలో పనిచేసినటువంటి ఆయన పట్ల ఆయన పేరు తీసేసినారు. మరి పెడితే పేరు మార్చేస్తే అసలు ఈ ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో ఎస్సీ బీసీ బలైన వర్గాలకు వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి వస్తుంది. ఎట్లా పొట్టగొడుతుందంటే 60% కేంద్రం ఇచ్చిందట, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ప్రకారం 90% కేంద్రం, 10% రాష్ట్రాలు. అంటే 10/40 చేస్తే రాష్ట్రాలకు డబ్బే లేదు. ఇప్పుడే రాష్ట్రాలు నడపలేని పరిస్థితి ఉంటే మరి కేంద్రం ఎందుకు పెట్టినట్టు ఆ పథకాన్ని? అప్పుడు చేసిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆనాడు వామపక్షాలు గట్టిగా ఒత్తిడి చేసినందువల్లనే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి అంశం, ఇది హక్కు చట్టం, కూలీలకు హక్కు చట్టం. ఎక్కలు ముక్కలు తీసుకునేటువంటి బడుగు బలహీన వర్గాలకి కూలీలకి వాళ్ళకి హక్కు చట్టం విధానం కూడా తీసేస్తాం. ఇంకా అనేకమైనటువంటి పరిశ్రమలు, ఇప్పుడు బీడీ పరిశ్రమకు సంబంధించి లేకపోతే అమాలి కార్మికులకు సంబంధించి అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాటి ద్వారా అమలు చేసే ప్రక్రియలకు కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అవుతారు. కనీస వేతనాలు కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన కనీస వేతనం 26,000 ఉండాలంటే ఇప్పటికీ ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి అనేక లోపాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ పూర్తిగా ఇవాళ బ్రహ్మాండంగా 12 ఏళ్ల పరిపాలన ప్రగల్భాలు బతుకుతున్నాడు. 12 ఉంటేంది, ఇంకా 12 మంది ఎన్నేళ్ళు ఉంటేంది. ఇక్కడ పేదరికం పోయిందా, దరిద్రం పోయిందా, అందరికి ఇల్లు వచ్చినాయా, అందరికి బతుకులు బాగుపడుతున్నాయి, అందరికి ఉపాధి వచ్చిందా, ఇది ముఖ్యం. అది దీనికి అంతా కూడా పురోగమన విధానం అవలంబిస్తూ ఉన్నారు. బాగా స్వేచ్ఛ స్వాతంత్రం హక్కులు అందించబడుతున్న నేపథ్యంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ సర్వ విషయంలోనూ కార్మికుల కర్షకుల కూలీల విషయంలోనూ ఈ అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. రేపు ఆగస్టు 6 నుంచి 14 వరకు మరి పాదయాత్రలు చేపట్టాలని, అలాగే సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మరి ఒక పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించింది. తద్వారా ఈ మోడీ ప్రభుత్వాన్ని చెక్కబెట్టాలనే ఆలోచన ఉందని చెప్పి తెలియపరుస్తుంది.